బ్రేకింగ్ న్యూస్. జగన్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఎక్కడున్నారు? ఉమామహేశ్వర శాస్త్రి ఫిర్యాదుతో భూ కబ్జా, సుపారీ హత్యాయత్నం కేసులో ఆయన కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా గౌతమ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు సైతం జారీ చేసిన పోలీసులు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, గౌతమ్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారా? ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ ఫైబర్ గేట్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి దాదాపుగా గత 20 రోజుల కాలంగా కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమామహేశ్వర శాస్త్రి ల్యాండ్ విషయం మంచి అతనిపై హత్యా ప్రయత్న కేసులో గౌతమ్ రెడ్డితో పాటు మరొక 11 మందిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరొక వైపు గౌతమ్ రెడ్డిని గాలింపు చర్యలు చేపట్టేందుకు 4 బృందాలు పోలీసులు ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాదు, విజయవాడ, బెంగళూరుతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఏపీ ఫైబర్ తో పాటు ఒప్పందం చేసుకున్న సినిమా కాంట్రాక్టులకు సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్ల కనుసన్నల్లో ఆయన తమిళనాడు ప్రాంతంలో దాక్కున్నట్లు కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అతని సెల్ ఫోన్, అలాగే వారి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ బేస్ చేసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల్ని వెంటనే నిమిషాల వ్యవధిలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఇప్పుడు ఎందుకు గౌతమ్ రెడ్డి విషయంలో నానుస్తున్నారని చెప్పి కూడా విజయవాడ పోలీసుల తీరుపై టీడీపీ నేతలు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 25 రోజుల కాలంగా కూడా ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేయడానికి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే గౌతమ్ రెడ్డి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి అయితే పోలీసులు ఒకవైపు గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ అతని ఆచూకీ మాత్రం ఏమాత్రం కూడా కనుక్కోలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరొక వైపు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏదో ఒకటి క్లారిటీ వచ్చిన తర్వాతే గౌతమ్ రెడ్డి బయటకు వస్తారని చెప్పి కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.